ఓం నమో వెంకటేశాయ నమ. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ నమ. పరబ్రహ్మస్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తి నమ. ఆదిగురు శంకరాచార్యాభ్యే నమ. మనం ఈరోజు తత్వబోధన 18వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శంకరాచార్య గారు ఏం చెప్తున్నారంటే, ఇందులో సాక్షి గురించి, ఆత్మని సాక్షిగా తెలియపరుస్తున్నారు. శ్లోకం ఏం చెప్తుందంటే, దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాదాత్ ఆత్మానం రాజవత్ సదా. అంటే ఈ దేహం అంటే స్థూల దేహము, సూక్ష్మదేహం అని, మనస్సు, బుద్ధి, ప్రకృతిభ్యో ప్రకృతి సంబంధించిన వాటి నుండి విలక్షణం, ప్రకృతి సంబంధించిన వీటి నుండి ఈ మనస్సు, ఈ శరీరం సంబంధించిన అన్ని జ్ఞానేంద్రియాలు, ధర్మేంద్రియాలు అన్నీ కూడా విలక్షణమైనవి. దీని నుంచి విలక్షణమైంది ఏది? ఆత్మ అనేది ఒక శక్తి ఉంది. తత్వృత్తి సాక్షిణం. వాటి ఈ సూక్ష్మ శరీరానికి, ఈ స్థూల శరీరాన్ని నడిపేయడానికి మనకు ఏదో ఒక చైతన్యం ఉండాలి, ఒక శక్తి ఉండాలి. రాకపోతే మనం నడవదు. స్థూల శరీరం ఎట్లా పనిచేస్తుంది? మనం చచ్చిపోయినప్పుడు మన శరీరం, స్థూల శరీరం అంతా అట్టే ఉంటుంది, కానీ పని చేయట్లేదు. అంటే లోపల ఏదో ఒక శక్తి ఇన్నాళ్ళ బట్టి ఉండి మనని పెంచి పోషించింది, ఇన్నాళ్ళ బట్టి మనతో కార్యకలాపాలు నడిపించింది. ఇప్పుడు అది తప్పకున్నది, మన శరీరం ప్రాణం పోయింది. అదే ఆ అనిర్వచనమైన శక్తి ఆత్మ. అది ప్రత్యేకమైనది, విలక్షణమైనది, చైతన్యవంతమైనది, శాశ్వతమైనది, ప్రకాశవంతమైనది. మన ఈ దేహాన్ని చైతన్య స్వరూపుడిగా మార్చి, మన ఇన్నాళ్ళ బట్టి చిన్నతనం, మన భూమి మీద పట్టి ఈ స్థూల శరీరం చిన్న పిల్లగాడిగా భూమి మీద ఉన్న దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనని నడిపిస్తున్నది ఆత్మయే. ఆత్మ యొక్క చైతన్యమే. అది విలక్షణమైందని చెప్తున్నాడు స్వామి ఇందులో. ఆత్మ లేకపోతే చైతన్యం మనకు లేదు. ఆ చైతన్యమే లేకపోతే ఈ స్థూల శరీరము, ఈ సూక్ష్మ శరీరము ఏది పనిచేయదు. ఈ ఇంద్రియాలు, ఎన్ని మనస్సు, ఎన్ని బుద్ధి, అన్ని కళ్ళు, చెవులు, అన్ని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ ఏది పనిచేయదు. ఆత్మ యొక్క చైతన్య స్వరూపం వల్లనే పనిచేస్తుంది. అంటే ఆత్మ స్పెషాలిటీ అటువంటి విలక్షణమైనది, శుద్ధ స్ఫటికమైనది, మన కంటికి కనపడేది, పరమాత్మ యొక్క అంశతో కూడుకున్నటువంటిది. అది 3 కాలములందు ఉండున్నది. అది రెస్ట్ తీసుకోదు. 24 గంటలు 3 కాలంలో అంటే 24 hours మేలుకొని ఉంటుంది. సాక్షి నువ్వు చేసే పనులు, రాత్రిపూట 24 hours నువ్వు చేసే పనులు, నువ్వు చేసే అన్ని పనులని అది గమనిస్తూనే ఉంటుంది, సాక్షిభూతంగా ఉంటుంది. దేనిలో అది అంటించుకొనదు. అది తత్వృత్తి సాక్షిణం. ఈ స్థూల శరీరం చేసే కార్యపడాలకి సాక్షి మాత్రమే ఈ ఆత్మ. విద్యాత్ అని నువ్వు తెలుసుకో. ఏంటది? ఆత్మ అనేటువంటిది. ఆత్మని నువ్వు సాక్షిభూతుడిగా తెలుసుకో. అంతేకాదు, అది రాజు వలె, రాజవత్ సదా, రాజు వలె సదా ఎల్లప్పుడూ ఉంటుంది నీరు. అది వెళ్ళిపోయిందంటే నీ శరీరం పనిచేయదు. దాని చైతన్యం పోతే నీ శరీరం పనిచేయదు,
ఈ దేహానికి విలువ లేదు, దీన్ని దహింపజేస్తారు, పూడ్చిపెడతారు లేదా పూడ్చిపెడతారు, దానంగానే ఏం చేస్తారు, హననంగానే చేస్తారు. అయితే అంతటి విలువైనటువంటి ఆత్మ యొక్క స్వరూపం ఎక్కడ ఉన్నది? దాని యొక్క స్వరూపాన్ని గ్రహించే మన మహర్షులు, యోగులు ఈ శరీరానికి ఇంపార్టెన్స్ పడే ఇది ఏమిటని కనుక్కున్నారో వాళ్ళు అంతర్ముఖులై మనకు తెలిసినటువంటి రమణ మహర్షి కూడా అంతర్ముఖుడై నీ మనస్సుని అంతర్ముఖం చెందించాడు. మనస్సు అది చాలా తెలియగలదు, అది ఎక్కడికైనా పోగలదు, ఎక్కడికైనా వ్యాప్తి చెందగలదు. నీ బుద్ధి కూడా ఏదైనా తీసుకోగలదు, ఏదైనా సాధించగలదు. దేని సహాయం వల్ల? ఆత్మ యొక్క చైతన్య శక్తి వలన మాత్రమే ఇవి పనిచేయగలుగుతాయి, ఇవి సాధించగలుగుతాయి. ఈ శరీరం అశాశ్వతం, ఈ మనస్సు అశాశ్వతం, నీ బుద్ధి అశాశ్వతం, అన్నీ అశాశ్వతాలు. శాశ్వతమైన వస్తువు ఒక్క ఆత్మ. అది శుద్ధ ప్రకాశం 24 గంటలు ఉన్నది. నీలో చైతన్యవంతాన్ని కలిగిస్తున్నది. నీ శరీరాన్ని అన్ని వేళలా నడుపుతున్నది. అది వెళ్ళిపోతే నీ శరీరంలో చైతన్యం పోతుంది, ప్రాణం పోతుంది. నీ ఇంద్రియాలు, నీ స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ ఏ పని చేయవు. ఇది రాజు వలె రాజు యుద్ధం చేస్తాడా? యుద్ధం ప్రకటిస్తాడు, సైన్యాన్ని పంపుతాడు, సైన్యాధిపతి పోతాడు, మంత్రులతో ఊహాన్ని పొందుతాడు. మంత్రులు మహామంత్రి ఊహను ధరిస్తాడు, నడుపుతాడు. రాజు అలాగనే రాజ్యంలోనే ఉంటాడు, అన్నీ నడిపిస్తుంటాడు. కానీ దేనికి ఆయన అంటాడు, ఏంటో దానక కల్పించుకోడు. అందుకనే రాజవత్, రాజు వలె ఈ ఆత్మ సదా ఎల్లప్పుడూ పనిచేస్తుంటుంది. ఈ శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రకృతి ఎన్ని కంటే సపరేట్ అనేది ఆత్మ. ఇవన్నీ శాశ్వతం, అశాశ్వతాలు. శరీరం ఇవన్నీ చెప్పినాయి. ఒక ఆత్మ ఒక్కటే శాశ్వతమైన వస్తువు. ఇది రాజు వలె ఆత్మ ఎల్లప్పుడూ సురక్షితంగా కోటలో రాజు ఉన్నట్టునే అది మన శరీరంలో ఉంటుంది. అది ఎడిపోయింది, ఆత్మ పోయిందంటే పోయినట్టే. రాజు పోయాడంటే రాజ్యం పోయినట్టే, సైన్యం ఓడిపోయినట్టే, రాజ్యం అల్లకల్లం అయిపోతుంది. ఎట్ట అయిపోతుందో శరీరం కూడా అల్లకల్లంపై పనికి రాకుండా పోతుంది. అందుకని ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్గా ఏం చెప్తుందంటే, ఈ శరీరం కన్నా, మనస్సు కన్నా, బుద్ధి కన్నా ఆత్మకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మన ఋషులు, ఈశ్వరులు అందరూ కూడా దీనికే ఇచ్చారు. ఈ ఆత్మే పరమాత్మ యొక్క అంశ, అదే మనకు చైతన్యాన్ని ఇస్తుంది. అటువంటి ఆత్మని మనం శోధించాలి. ఎక్కడ ఉన్నది ఆత్మ? పోతే మన శరీరానికి విలువ లేదే. మరి ఆ ఆత్మ ఎక్కడ ఉన్నదని మనం తెలుసుకోవాలిగా. అదే ఆత్మజ్ఞానం అంటే. మన అజ్ఞానం వల్ల ఈ శరీరాన్నే మనం అనుకుంటున్నాం. ఈ స్థూల శరీరాన్ని చూసి మనం మోహపడుతున్నాం. ఈ ప్రపంచంతో తాదాత్మ్యం చెంది బహిర్ముఖంగా ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంది మనం దీంట్లోనే మనం తిరిగాడుతున్నాం. ఇది శాస్త్రం కాదు, ఇదంతా ఒక చిత్రం, మాయాజనితం, భ్రాంతి, జగన్మిథ్య, జీవభ్రాంతి. జీవభ్రాంతి ఎంత ఒక సినిమా లాంటిది. ఎంత మాయ, అజ్ఞానం, చీకటి, లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తున్నటువంటిది అమ్మవారి మాయ అనేది. స్వామి యొక్క మాయ. ఆ స్వామి యొక్క మాయ మనకి ఉన్న దాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తుంది.
అర్థమైందా? కాబట్టి ఈ మాయను జయించడం సులభం కాదు. అమ్మవారి మాయ ఇది. అమ్మ పాముని మనం చీకట్లో అజ్ఞానం చేత మనం దాన్ని ఏమనుకుంటాం, సర్పం, ఆ గాలి కదులుతుంటే సర్పాన్ని మనం భావిస్తాం. అట్టనే మనం మన ఈ శరీర యొక్క అట్లనే మనం అసలు రజ్జును తెలుసుకోకుండా అజ్ఞానం చేత పాము అని భ్రమిస్తున్నాము. మాయ కూడా అదే అన్నమాట. మాయ అంటే నిన్ను తాడని తెలియనీయకుండా పాముగా భ్రమింపజేస్తూ ఉంటుంది. శరీరం పనిచేస్తుంది, మనస్సు ఆలోచిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది. కానీ వీటన్నిటిని గమనించేది ఒకటి ఉన్నది, అది ఆత్మ. నేను గుర్తుపెట్టుకోవాలి. దాన్ని తెలియకుండా ఈ మనసు కానీ బుద్ధి కానీ నీది ఏది కూడా పనిచేయ. అందుకొరకనే ఆత్మ కేవలం సాక్షిభూతం, రాజు వలె సాక్షిభూతం. కోటలో రాజునట్టుగానే నీ శరీరంలో ఆత్మ దాగి ఉంది. దాని యొక్క శక్తితో, చైతన్యమైన శక్తితో నీ శరీరం పనిచేస్తున్నది. కానీ మనిషి ఏమంటాడు, ఆ చైతన్యాన్ని ఆధారం చేసుకొని ఈ స్థూల శరీరాన్ని చూసుకొని ఇది ఆభాస, అనాత్మ, దీన్ని చూసి ఇది నాది, నేను చేస్తున్నాను, ఇది నాది, అది నాది అని అనేకమైన భ్రాంతి శరీరం మీద పెంచుకొని నేనని మొత్తం అహంకారం పెంచుకుంటాడు. మనసుతోని సంకల్పాలు పెంచుకుంటాడు, దాని ఆలోచనలు తలపెడతాడు, బుద్ధితో దాన్ని కావిస్తూ ఉంటాడు. ఇది బంధనాలు ఏర్పడి నీ ఆత్మ నీకు కనపడకుండా చేస్తుంది. ఈ ఆత్మ మీద మన ఆత్మ లోపల మనం కనుక్కుందామని మనం పోతే మనకి అది కనపడదు. ఎందుకని కనపడటం లేదు? మనలో ఉన్న మనస్సు, పాడుపడ్డ మనసు అది చంచలమైంది. కానీ దేనిపోని కోరికలు, అనేకమైన కోరిక, ఎన్నో మంచి కోరికలు కోరి 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 బుద్ధి చేత ప్రాణి వేసి మంచి కర్మ చెడు కర్మ చేసి బంధనాలు ఆత్మ మీద పర్రలుగా పంచకోశాలు ఏర్పడ్డాయి. ఎన్ని 6 సంకల్ప బంధనాలు ఏర్పడాయి. కర్మలు చేయడం వల్ల మంచి కర్మలు కానీ చెడు కర్మలు బంధనాలు ఏర్పడి నీ ఆత్మ నీకు కనపడనీయకుండా, తెలియనీయకుండా అజ్ఞాతంలో వచ్చింది మాయ. ఆ ఆత్మని గ్రహించిన రోజున నీకు ముక్తి లభిస్తుంది. ఆత్మను గ్రహించాలి అంటే మరి నువ్వేం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అజ్ఞానం వల్ల నువ్వు మోహితుడైపోతున్నావు. ఆ అజ్ఞానాన్ని నువ్వు చీకటిని చీల్చాలి. వెలుగు వస్తేనే కానీ తాడుగా కనపడుతుంది, పాముగా కనపడదు. నీకు భయం వేయదు, స్వచ్ఛమైన తాడు కనపడుతుంది. ఈ అబద్ధపు పాము, సర్పం కనపడదు. అలాగనే నీకు జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీకు జ్ఞానోత్పత్తి అయితే లోపల ఉన్నటువంటి ఆత్మ నీకు కనపడుతుంది. అది సాక్షిభూతం అని తెలుస్తుంది. ఆత్మ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటావు. నీకు ఆత్మ యొక్క విలువ తెలుస్తుంది. ఆత్మ ప్రకాశవంతమైనది. ఆత్మ జ్ఞానం తెలుసుకోవడంతో మనిషి యొక్క అత్యంత ఆవశ్యకం. నువ్వు ఎన్నో జన్మలు ఎత్తితే ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ వచ్చింది కదా అని దాన్ని దుర్భరం చేసుకోవద్దు. మనం దాని సార్థకత చేసుకోవాలి. వేరే జన్మలకి 82 లక్షల జన్మలు ఉన్నాయి. అందులో మిగతా వాటికి మానవ జన్మ కంటే మిగతా జన్మలకి పశుపక్షాల జన్మ ఏటికి కూడా జ్ఞానం లేదు. మనం ఒక్క మానవ జన్మ మాత్రమే జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాడు. నువ్వు తెలుసుకోరా, మోక్షాన్ని పొందురా అని ఈ జన్మ నీకు ఎన్నో జన్మల పూజా ఫలితం వల్ల అనుకో, నీ అదృష్టం అని భావించు. ఆ భగవంతుని యొక్క దయ వల్ల, కృప వల్ల నీకు ఈ మహాజన్మ వచ్చింది. నీకు జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు.
ఇస్తే నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకొని ఈ ప్రపంచమే బాహ్య ప్రపంచంలో నీకు తేలిపోతున్నావు, కానీ అంతర్ముఖమైన నీ ఆత్మని గ్రహించుకోవటం లేదు. నీకు ఇచ్చింది జ్ఞానం ఆత్మని తెలుసుకోవటానికి, నువ్వు మోక్షాన్ని పొందటానికి. అది చేయటం లేదు. నువ్వెంతసేపు బహిర్ముఖంలో తింది, బహిర్ముఖంలో పడి కొట్టుకొని నాశనం అయిపోతుంది. ఒకసారి నీకు సంతోషం వస్తుంది, ఒకసారి బాధ వస్తుంది, ఒకసారి ఇంకో భయం వస్తుంది. ఎన్ని తాత్కాలికాలు పోతుంటే వస్తుంటే ఏంటి క్షణికాలు. ఎన్నిటినీ తెలుసుకునేవాడెవడు? ఆత్మసాక్షి చైతన్యం. ఈ నొప్పిని గ్రహించేది ఎవరు? నీకు శరీరం మీద నొప్పి వస్తుందంటావు, నాకు జ్వరం వచ్చిందంటావు. దీన్ని గ్రహించడానికి ఏది నీకు ఎట్లా తెలుస్తుంది? చనిపోతే నీకు శరీరానికి ఏమైనా తెలుస్తుంది? అది తెలియదు. ఇప్పుడు నీకు బ్రతుకున్నప్పటికి ఎట్లా తెలుస్తుంది అంటే నీలో ఏదో ఒక శక్తి ఉన్నది, అదే ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం ఉండబట్టే నీకు ఇక్కడ నొప్పి వస్తుంది, ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, అన్నీ తెలుసుకుంటున్నావు. నీ కళ్ళు పనిచేస్తుంది, నీ నోరు పనిచేస్తుంది, అన్ని జ్ఞానేంద్రియాలు, అన్ని కర్మేంద్రియాలు, నీ స్థూల శరీరం పనిచేస్తుంది, అన్నీ తెలుసుకుంటున్నావు. కానీ ఆత్మను తెలుసుకోవటం లేదు. వీటన్నిటిని పట్టుకొని నువ్వు అంతర్ముఖం అయిపోతే ఆత్మని, ఆత్మ సాక్షిని పట్టుకో. అప్పుడు నీకు ముక్తి కలుగుతుంది. ఆత్మ జ్ఞానం కలిగిందంటే మహద్భాగ్యం ఏమీ లేదు. సాక్షిభూతుడై ఉన్న ఆత్మ ముఖ్యం, అది స్థిరమైనది. నీ జ్ఞాన్ని దాన్నే పట్టుకుంటాడు. శరీరం పనిచేసిన, మనస్సు ఆలోచించిన వాడు కేవలం ఆత్మలోనే లీనమైపోతాడు. ఆ జ్ఞాని కేవలం ఆత్మ సాక్షిగానే చూస్తాడు. ఈ ప్రపంచకాన్ని చూడు, ప్రపంచకంత తాదాత్మ్యం చెందడు జ్ఞాని. అందుకని కఠోం శరీరం అశరీరం శరీరేషు. శరీరంలో ఉన్న ఆత్మ శరీరాతీతం. శరీరంలోనే మన స్థూల శరీరం లోపలనే ఉంది ఆత్మ చైతన్యం, కానీ ఆత్మ మనలోనే ఉంది, కానీ మనకు కనపడదు. శరీరానికి అతీతంగా ఉండదు, కనపడదు. కానీ చైతన్యాన్ని ఇష్టం వల్ల మనం గ్రహించగలగాలి. ఉన్నదని మనం ఎట్లా గ్రహిస్తామంటే అది లేకపోతే మనం ఈ ఇంద్రియాలు పనిచేయవే. కాబట్టి ఏదో ఒక చైతన్యం, ఒక శక్తి మనలో తరంగాన్ని చూడలేనటువంటి ప్రకాశవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక శక్తి మనలో దాగి ఉంది. అదే బృహదారణ్యకం వృత్తి ఏంటంటే ద్రష్ట. చూస్తున్నావు, నువ్వు శ్రోత, వింటున్నావు, మంతా విజ్ఞాత తెలుసుకుంటున్నావు అంటే ఆత్మ చైతన్యం ఉండబట్టి ఈ పనులన్నీ చేయగలుగుతున్నావు. ఆత్మే చూడబడేవాడు, తెలుసుకునేవాడు, నీకు అన్ని పనులు చేస్తుంటే సాక్షిభూతిగా ఉండేవాడు. దేనికి అంటాడు? రాజు ఎలాగా కోటలో ఉంటాడో ఆత్మని శరీరం ఉంటుంది, కానీ ఆయన ఎలాగైతే దేన్ని అంటుకోడో నీ ఆత్మ కూడా రాజు వలె ఉండి దేన్ని అంటించుకోదు. ఆత్మ అకర్త, అభోక్త. దానికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఏది లేదు. సాక్షి ఏంటి మరి? ఆత్మ సాక్షి మాత్రమే. అది చూస్తుంటుంది, గమనిస్తుంటుంది. నువ్వు చేసే పనులు అన్నిటికీ సాక్షి. ఇవన్నీ నీ కర్మల పుణ్యకర్మ భావకర్మ అన్నిటికీ సాక్షిగా ఉండి నీ కర్మలకు మళ్ళా నెక్స్ట్ ప్రారంభ కర్మలన్నీ మన సంచిత కర్మలుగా వచ్చే జన్మలకి కారణ శరీరానికి నీకు కారణమవుతుంది, కారణభూతుడవుతుంది ఆత్మ. ఆత్మే సాక్షి. నువ్వు చేయలేదంటాను వీల్లేదు. నువ్వు ఈ పాప పని చేస్తావు, ఆ పుణ్య పని చేస్తావు, ఏ పని చేసినా అన్నిటికీ సాక్షి ఆత్మే.
నువ్వు చేసే పనులన్నీ సంచి ఆస్తం ఎన్నో జన్మని చేస్తున్నావు, అవన్నీ సంచి మూట, సంచిత కర్మల మూట ఉంటాయి. ప్రారంభంలో ఇప్పుడు చేస్తూనే ఉంటావు, మంచి పని చేస్తావు, చెడు పని చేస్తుంటావు. నువ్వు అనుకుంటావు ఎవ్వరు చూడటం లేదనుకుంటున్నావు, కానీ ఆత్మ చూస్తున్నది, ఆత్మ గమనిస్తున్నది, ఆత్మ ఎల్లవేళ్ళ నిన్ను వెంటాడుతున్నది. ఈ కర్మలన్నింటినీ నీ చిత్తబాక్సులో చిత్తబాక్స్ అనే బాక్స్ సంచిత ప్రారంభ కర్మల మూటలో అయి మళ్ళా సంచితంగా నీకు ఆగామి కర్మలుగా మారి సంచిత కర్మలుగా వచ్చే కారణ శరీరానికి కారణం కూర్చుంటుంది. మళ్ళీ ఇంకో శరీరం ఎత్తావు, ఈ కర్మల ఫలితాల వల్ల మళ్ళీ ఇంకో శరీరం ఎత్తావు. అది నీ కర్మ ఫలితాల వల్ల మంచి కర్మలైతే మంచి జన్మ, చెడు కర్మలైతే చెడు జన్మ ఎత్తి మళ్ళీ దానిలో నువ్వు మళ్ళా తిరుగుతూనే ఉంటాయి. ఈ చక్రభ్రమణం ఇలా తిరుగుతూనే ఉంటుంది. అందుకనే మన శంకరాచార్య గారు ఏం చెప్తున్నారంటే, నీవు ఇదంతా పెట్టుకో మాకు, నువ్వు ఇప్పుడు మానవ జనం వచ్చినందుకైనా ఆలోచించి బాగా అంతర్ముఖం చెంది ఆ రమణ మహర్షి చెప్పినలాగా నువ్వు లోపలికి జ్ఞానాన్ని సంపాదించుకొని లోపలికి ఒక్కొక్క దాన్ని తొలగించు, ఒక్కొక్క బంధనాలతో ఈ పంచకోశాలతో కప్పుకుండా ఉండే ఆత్మని విడది, నేతి 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 అని విడదీసి పంచకోశాలని విడిది, ఈ నీళ్ళు కప్పబడి ఉన్న బంధనాన్ని విడిది. అప్పుడు ఆత్మ అనేది ఆటోమేటిక్గా ప్రకాశవంతంగా విరిగిపోతుంది. అప్పుడు నీకు ఆత్మజ్ఞానం చెందుతాం. అప్పుడు నీకు ఆత్మానందం, ఆనందం శాశ్వతమైంది, ఆనందం మంచిది. ఇప్పుడు ఈ బహిర్ముఖంలో నీకు లభించేసి శరీరంతో చేసే పనుల వల్ల నీకు వచ్చే ఆనందం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ క్షణికాలే. అన్నీ వస్తూ పోతుండే, వస్తూ అనుభవిస్తుండే పోతుండే, వస్తూ పోయే కానీ ఏ శాస్త్రం కాదు, మంచి కానీ చెడు కానీ ఏది. అదే నువ్వు ఆత్మని దర్శిస్తే ఆత్మ వల్ల నీకు వచ్చే ఆనందం, ఆ జ్ఞానం వల్ల నీ జ్ఞానం వల్ల ఆత్మను దొరికించుకో. నీ ఆత్మను దొరికించుకుంటే నీకు ఆనందం అనిపిస్తుంది. ఆ ఆత్మానందమే బహుదానందం. అది బ్రహ్మానందానికి దారి చూపుతుంది. ఆ విరాట్ స్వరూపుడిని నీకు చూపిస్తుంది. ఆత్మజ్ఞానం విరాట్ బ్రహ్మజ్ఞానాన్ని నీకు బోధిస్తుంది. విరాట్ స్వరూపు దర్శనం లభిస్తుంది. నీకు హాయిగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ శాశ్వతమైన ఆనందం. ఇక నీకు దుఃఖము సుఖము ఏది ఉండదు, ఆనందమే ఆనందం. తన్వితీరని ఆనందం అంటాం. అది శంకరాచార్యులు మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నటువంటి ఇది. ఎంత ఒక సినిమా రాగానే ఈ తులసిని చేసేంత ఒక సినిమా చెప్పే కదా. ఆ కట్టెన్ తెల్లక కట్టెన్ ఉంది, అది ఒక తెల్ల స్వచ్ఛంగా ఉంటుంది. కట్టెన్ మీద సినిమా ఆడుతుంది. ఆ కట్టెనే ఆత్మ. దాని మీదనే ఈ శరీరం అంతా పోగి ఈ పంచకోశాలు బంధనాలన్నీ పోగి ఆడుతున్నాయి. తోలు బొమ్మ లెక్క. ఈ తోలు బొమ్మలన్నీ పోతే తెరమాత ఆత్మ ఎప్పుడు కట్టిన ఉంటుంది. మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది, మళ్ళీ ఇంకొక సినిమా అంటే మళ్ళీ ఇంకో జన్మ మళ్ళీ ఆడుతుంది, అది పోతుంది. మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది, కానీ ఆ తెర మాత్రం పోదు, నీ ఆత్మ మాత్రం పోదు. అందుకనే శరీరం అనేది ఒక ఉపాధి, మనస్సు అనేది ఒక ప్రవాహం, బుద్ధి అనేది నిర్ణయ సాధన, జడ్జిమెంట్ చేస్తుంది. ఆత్మ అనేది సాక్షీభూతం. ఆత్మ ఏంటి? సాక్షీభూతం, సాక్షి నిర్ణయం. అదే నీకు కారణ శరీరానికి సాక్షి. నీవు జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోతావు పైకి. అక్కడ నీకు పరమేశ్వరుడు తురీయ స్థితిలో నిన్ను దాచిపెట్టి నిన్ను జడ్జిమెంట్ చేస్తాడు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన పుణ్యాలు అని చిట్టం మొత్తం చేస్తాడు. దాని సాక్షి ఎవరంటే నీ ఆత్మే సాక్షి.
దాన్ని బట్టి నీకు మళ్ళీ నెక్స్ట్ కాన శరీరం నిర్ణయించబడుతుంది. దాని మళ్ళా ఆ శరీరంలో నీవు సూక్ష్మ శరీరంతో ఈ పాపపుణ్యాన్ని సంచికర్మలుగా పోగు చేసుకొని మళ్ళా ప్రారంభంగా మళ్ళా జన్మను అనుభవిస్తూ పోతుంటాం. మళ్ళా ఇదే కథ. ఏది కావాలనో ఆలోచించుకోండి మీరు. ఇదా జన్మలు మనం తిరగలనా? ఆత్మజ్ఞాన అంతర్ముఖమే ఆత్మజ్ఞానాన్నే పడుతుంది. ఆత్మజ్ఞానవంతుడమై ఆ మోక్షాన్ని సాధించాలా? ఆ విరాట్ స్వరూపంలో చేరి ఆత్మజ్ఞానం పొంది ఆ విరాట్ స్వరూపం దర్శించి మనం బ్రహ్మానందాన్ని పొందాలన్నా అనేది నిర్ణయం మన మీదే ఉన్నది. మనం ఏది కోరుకుంటే అదే స్థితి. భగవంతుని ప్రార్థించండి, మోక్షాన్ని పొందండి. స్వస్తి.